బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నా పేరు తూర్పాటి మనోహర్. ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషనర్ గారికి మా యొక్క సమస్య పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశంలో పుట్టిన ఒక పౌరునిగా నేను బేడ బుడగ జాతికి చెందిన ఒక వ్యక్తిగా ఇప్పటి వరకు కూడా మా జాతికి న్యాయబద్ధమైన హక్కులు అందుతడం లేదని చెప్పి బాధపడుతున్నాను, చింతిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా మా బుడగ జంగాల తలరాత మారడం లేదు. ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఒక న్యాయస్థానం ఢిల్లీలో ఈ రోజు వర్గీకరణ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీలలో 2 కులాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి, కానీ నేటి వరకు కూడా సంచార కులాలు, అట్టడుగున ఉన్న కులాలు వారికి సమానంగా అవకాశాలు అందడం లేదు. ఆ కోణంతోనే నేను 341 ఆర్టికల్ని ముట్టుకోవడం లేదు. అది పార్లమెంట్లో చేసే వ్యవస్థ, కానీ సమానంగా ఉన్న కులాలు సమానంగా రిజర్వేషన్ అందుతలేవని చెప్పి దీంట్లో అసమానత ఉంది కాబట్టి ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చేస్తున్నానని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. ఇది యావత్తు దేశమల్లా చూసిన వాస్తవం. కాబట్టి ఈరోజు బుడగ జంగాలకు కూడా నేటి వరకు కూడా రిజర్వేషన్ హక్కులు అందుకోకుండా 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అన్యాయానికి గురవుతున్నాం. న్యాయబద్ధంగా రిజర్వేషన్ కూడా నేటి వరకు కూడా పొందలేకపోతున్నాం అనే బాధతోనే నేటి వరకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి కమిషన్లు వచ్చి తూటూ మంత్రంగా తమకు ఏదో జనబలం ఉన్న వాళ్ళకు, ఆర్థిక బలం ఉన్న వాళ్ళకు, రాజకీయ బలం ఉన్న వాళ్ళకు, అధికారులు అండదండాలు ఉండే వాళ్ళకు న్యాయం చేస్తే ఇలాంటి కమిషన్లు ఎన్ని వచ్చినా అవి వేస్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సమాన కులాలు ఇంకా అట్టడుగున్న కులాలకు అన్యాయం జరుగుతుంది, ఆ కోణాలు వెలికి తీసి న్యాయం చేయడానికే మీ యొక్క రాష్ట్రాలకు అథారిటీ ఇస్తున్నానని చెప్పారు. కాబట్టి ఇలాంటి కమిషన్లు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి మా కులాలకు కూడా న్యాయం చేసే విధంగా, రిజర్వేషన్లు కల్పించే విధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఉదాహరణకు ఇప్పటి వరకు కూడా లోకూర్ కమిషనర్ 1965లో రాసిన కమిషన్ యొక్క నివేదిక ప్రకారం, శ్రీరామచంద్రరాజు కమిషన్ 1997 నివేదిక ప్రకారం, ఉషా మేరా కమిషన్ 2008 నివేదిక ప్రకారం, అదేవిధంగా గౌరవ జేసీ శర్మ ఒక బుడగ జంగాలు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుందంటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది సంచార కులాలు, అట్టడిగిన ఉన్న కులాలు అంచువేతకు గురవుతున్నది, అంటరాంటానికి గురవుతుంది. కాబట్టి ఈ కులానికి న్యాయం చేయమని చెప్పి 2 ప్రభుత్వాలు కూడా కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు అనర్గళంగా తన యొక్క నివేదిక ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగం అనేది ఆన్లైన్లో లేదు. కాబట్టి ఆన్లైన్లో లేనప్పుడు ఆ కులాన్ని నమోదు చేయకుండా మర్చిపోతుందేమని చెప్పి ఉద్దేశంతోనే కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్పాము. బుడగ జంగం అనేది అన్ని కమిషన్ రిపోర్ట్లలో బుడగ జంగం కులం పొందపరిచిండ్రు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ప్రకారం 1950 చట్టం ప్రకారం కూడా మా సోదరులు 2-3 కులాలే కాదు, ఈ అట్టడుగున ఉన్న కులాలు కూడా ఉండేవి. ఆ కులాలకు సమన్వయం చేసే వ్యవస్థ రావాలని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. కాబట్టి మీరు మర్చిపోకుండా మా బుడగ జంగాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా నమోదు చేయాలని చెప్పి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనికి మీలాంటి కులాలకు న్యాయం చేయడానికి వచ్చింది కమిషన్, నేను పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పారు. కాబట్టి నేటి వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను, బుడగ జంగాల సమస్య కూడా నేటి వరకు కూడా ఈ వర్గీకరణ చేశాము, ఏదో కొన్ని కులాలకు న్యాయం చేస్తున్నాం అనే ఆలోచన కూడా మా బుడగ జంగ కమ్యూనిటీ కూడా కేంద్రం నుంచి వచ్చిన నివేదికను తక్షణమే మళ్ళీ ఒకసారి పునర్పరిశీలించి కేంద్రం ఏ యొక్క మరి లోతైన అంశాలు మరి కొంచెం పంపమని చెప్పింది, అది పంపించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇతరమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇతరమి దీనిపైన ప్రత్యేక చర్య తీసుకోవాలి. ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మరి కేంద్రాలకు పంపించినప్పుడు కేంద్రంలో న్యాయం చేసినప్పుడే మా లాంటి కులాలు ఈ రాజ్యాంగంలో, ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవిస్తున్నందుకు ఈ అంటరాంతనం నుంచి, ఈ మూఢనమ్మకాల నుంచి, వింత ఆచారాల నుంచి, ఈ భిక్షాటం నుంచి రూపమాపి సమానంగా ఎదగలుగుతాం. కానీ కేవలం ప్రభుత్వాలు చట్టాలు ఏం చెప్తున్నారంటే భిక్షాటం చేయకూడదు, ఈ భారతదేశం ఎంతో డెవలప్ అయింది అంటున్నారు. నేటి వరకు ఆ భిక్షాటం చేయకూడదంటే సమన్వయంగా రిజర్వేషన్ మాకు లేవు. రిజర్వేషన్ లేనప్పుడు ఏ కోణంలో మేము బతకాలా ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ తక్షణమే బుడగ జంగాలకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుడగ జంగాలకు రిజర్వేషన్ హక్కులు అందే విధంగా చూడాలి. కమిషనర్ తమ యొక్క నివేదికలో ప్రత్యేకంగా సంచార కులాలకు ఒక ప్రత్యేకంగా ఒక గ్రూపులో ఏర్పాటు చేసి సమన్వయం చేసే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. లేకపోతే తన తూతు మంత్రాలుగానే ఏర్పాటు చేసి ఎలాంటి ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక న్యాయబద్ధంగా సుదీర్ఘమైన రిపోర్ట్ ఇచ్చి న్యాయం చేయకపోతే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది ఈ సంచార కులాలకు అని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా న్యాయం చేస్తుందనే ఆశయంతోనే కూటమి ప్రభుత్వం పైన ఆశాభావంతో ఉంటున్నాం. జై హింద్, జై బుడగ జంగం, జై జై అంబేద్కరయ్య. మాకు అదే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా మాకు బుడగ జంగం క్యాస్ట్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని, మరి పవన్ కళ్యాణ్ గారిని, మా కమిషనర్ సార్ గారిని మరి కోరుచున్నాము.
అట్లాగే మాకు ఖచ్చితంగా బుడగ సంఘం క్యాస్ట్ రావాలని కంపల్సరీగా మా పిల్లల భవిష్యత్తులో మీ చేతుల్లోనే ఉన్నాయి సార్. వర్గీకరణ